వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ దోస్తులు మన ఛానల్ ని అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు గంట సింబల్ ఉంటుంది చూసిర్రా, దాన్నైతే నొక్కి ఆలని ఆన్ లో పెట్టుకోండి. మేము ఇట్లా వీడియో పెట్టుడుతోటే మీకు అట్లా నోటిఫికేషన్ వస్తుంది దోస్తులు. మరి చాలా మంది వీడియో నోటిఫికేషన్ వస్తలేదు అంటున్నారు. ఒకసారి యూట్యూబ్ నైతే అప్డేట్ చేసి పెట్టుకోండి. అలాగే మన బెల్ కాడ ఆల్ అని పెట్టుకోర్రి. ఆల్ అని పెట్టుకుంటేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 70 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఎందుకు అంతా భయపడుతున్నవే? ఆ బిడ్డ క్షేమంగానే ఉంటది, ఆరోగ్యమైన బిడ్డనే ఉడుతుంది గాని అంతా ఆగమాగం గాకు. ఏమోనయ్యా, నాకు భయం అవుతుంది. ఇక ఆపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసిర్రేమో, ఎవరు పుడతారా ఏంది అని ఇదే టెన్షన్ ఉన్నది. ఓ బిడ్డ, ఎవరు పుడితే ఏందవ్వా, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, పిల్ల తల్లి క్షేమంగా ఉండాలని ఆ దేవునికి మొక్కు. ఎవరైతే ఏంది బిడ్డ? అట్లనే మొక్కుతున్ననే, కానీ ఏం చేద్దాం, ఇప్పుడు అటు ఇటు మనం ముగ్గురమే అయితిమి. అదే నా బిడ్డతోటి మేము మాట్లాడకపోతే నా బిడ్డను పట్టుకొని నువ్వు ఒక్కోనివి ఎటని పోదువు. అన్ని ఆలోచనలు వత్తాంటే పిసాలెత్తాంది. ఇక కోపం అనేది ఎప్పటికీ ఎల్లకాలం ఉంటాది బిడ్డ. ఇక అయ్యా అవ్వ అన్నాక కన్న పిల్లల గురించి తగ్గుకుంటా రావాల్సిందే. అదేనే ఈ పిల్లగాడు పుట్టినాక వాళ్ళేమన్నా అచ్చి లొల్లి ఎత్తరేమో అని భయమైతాంది. ఎందుకు లొల్లి ఎత్తరయ్యా, లొల్లి సల్లగుండా. అది వాడు వదిలేసినా కూడా నా బిడ్డను చూసుకొనైనా బతుకుతా అని కడుపు ఉంచుకొని అది కట్టపడ్డది. వాళ్ళేందయ్యా లొల్లి చేసేది, నాకు అర్థం కాదు. ఈమె వల్లనే నా కొడుకు చచ్చిపోయిండు అని ఏమన్నా అంటారు ఏమో. ఆల్రెడీ అన్నారు, ఇంకేమంటారు తీ ఆగు. ఓ సిస్టర్ వచ్చిందే బయటికి. సిస్టర్ ఏమైంది, ఎవరన్నా పుట్టిర్రా? ఇప్పుడే మేడం వాళ్ళు ఆపరేషన్ అనేది స్టార్ట్ చేసిర్రు, మత్తు ఇంజెక్షన్ ఇప్పుడే ఇచ్చిర్రు అన్నమాట. మీరేం టెన్షన్ పడకండమ్మా, ఇద్దరు బానే ఉంటారు. మీరే సైన్లు పెట్టిర్రు. ఇప్పుడు ఆమెకు భర్త లేడు అయ్యింది? లేడు. ఎక్కడికైనా ఫారెన్ వెళ్ళిర్రా? ఏం టెన్షన్ పడకండి, ఇంకాస్త సేపట్లో డెలివరీ అనేది అయిపోతుంది. సరే సిస్టరు. ఏమైందే, దుబాయ్ వేయండానని అడిగితే అని అంటున్నావు, చచ్చిపోయిండని చెప్తే అయిపోవు కదా. ఏమో తీయ్యా, ఎవరు అడిగినా ఏ సమాధానం చెప్పకుండా ఉన్నది. ఎంత కట్టిరు బిడ్డ ఆపరేషన్ కు? ఏమోనే, ఆయన్నే కట్టిండు. 80,000. అవ్వ గవర్నమెంట్ దవాఖానకు పోతే అట్టిగా బయటపడు కదా. బయటవాడు కరెక్టేనే మామ, కానీ ఎమర్జెన్సీ కేసు ఆయే, వాళ్ళు చక్కగా పట్టించుకోరు. గట్లా ఏం కాదు, ఇంకా టైం ఉన్నదని ఇంకా అజ్జేస్తారు. అలా మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళా గోస కదా. అందుకే ఇక పైసలు వేయడం మంచిదే అని ఈ హాస్పిటల్కు అటకొచ్చిన. అయితే నా దగ్గర 20,000 ఉంటే తెచ్చిన, గల్లకు మిత్తికి ఇచ్చుంటని ఆ పట్టుకొని వచ్చిన. ఇక మామ నా దగ్గర పైసలు ఉన్నాయి. ఏమో గట్లనే హాస్పిటల్ ఉన్న కాడ ఎక్క తక్కువ ఉండాలి. పుట్టిర్రయ్యా, ఏమో ఆడపిల్ల గొంతు లెక్క వినబడుతుంది. మరి ఎవరైనా మంచిదే అయ్యా, కానీ నా బిడ్డ వాళ్ళ బిడ్డ మంచిగా ఉండాలి. నాకు అదే భయమైతుంది, శ్వేతకేమన్నా అవుతుందేమో అని. ఏం కాదవ్వా, నువ్వు నీ బిడ్డ గురించి తాపత్రయం పడతాన్నావు. నీ బిడ్డకు ఏం కాదు, మంచిగా ఆరోగ్యంగానే ఉంటది. ఆగు. డాక్టర్ వచ్చి చెప్పేదాకా నాకు మనసు ఉండదు. నాకు అదే టెన్షన్ జరిగింది. పుట్టినోళ్ళు ఎవరైనా మంచిదే, ఫస్ట్ నా బిడ్డ మంచిగా ఉండాలి. చూసినావా, కన్న కడుపు నీది ఎంత అల్లాడుతుందో. ఎవరిదైనా గదే కడుపులో పుట్టిన పిల్లలు మంచిగా ఉండాలని ఏ తల్లి తండ్రి అయినా కూడా తపన పడతారు.
అవునయ్యా. కంగ్రాచులేషన్స్ అమ్మా, మీకు మనవడు పుట్టిండు. అవునా సిస్టరు, మా బిడ్డ ఎట్లున్నది? ఈ బిడ్డ కూడా క్షేమంగానే ఉంది. ఇగో ఈ బాబును తీసుకెళ్ళండి, అక్కడ పిల్లల డాక్టర్ ఉన్నాడు, ఒకసారి చూపియండి. ఆ డాక్టర్ దగ్గర కూడా అన్ని టెస్టులు చేపిస్తాడు. అలాగే కాసేపు బాక్స్ లో పెడతాడు. పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. సరే సిస్టర్. కోరుకున్నట్టే నా బిడ్డకు కొడుకు పుట్టిండు. ఎంత ముద్దుగా ఉన్నాడండి. అవునవ్వా, మంచిగా ఉన్నాడు బిడ్డ. అయితవైతే నీ బిడ్డ కట్టపడ్డందుకు ఆ దేవుడు కొడుకునైతే ఇచ్చిండు. ఈ పిల్లగాన్ని చూస్తే కొంచెం ఆ శ్రీను తీరే కొడుతుంది కదనే. అవునవును, ముఖం అయిన తీరే ఉన్నది. అబ్బా, నాకు కొంచెం టెన్షన్ పోయిందయ్యా. పిల్ల ఉన్ను తల్లి మంచిగుందన్నాక. అన్నిటికీ గట్లా టెన్షన్ పడద్దవ్వా, ఏమన్నా అయితే ఎట్లుంటది? పాపం ఆ శ్రీనుంటే సంతోషపడేటోడు కావచ్చు, నాకు కొడుకు పుట్టిండని. నిజమేనే, నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇద్దరు తప్పు చేసిర్రు. తప్పు చేసినప్పుడు ఇద్దరు ఒక్కటి అయ్యి పెళ్లి చేసుకొని ఉంటే అయ్యే పోవు. ఇప్పుడు ఆయనే చచ్చిపాయే. ఈ పిల్లగాడేమో తండ్రి లేని పిల్లగాడాయే, అదేమో భర్త లేని ఆడిదైపాయే. ఎన్ని రోజులకైనా కట్టాలు నిందలు బాధలు అనుభవించాల్సిందే. ఆ దేవుడు రాసిన రాత బట్టి జరుగుతుందయ్యా. ఇది వాళ్ళ ఇంటికి పోయి గొడగొడ ఏడిచినప్పుడు మరి ఆ బాడుకోవు సచ్చిన బాడుకోవు అనద్దా? నేను చేసిన కడిపే అని ఇప్పుడు సచ్చినాక నా ఇంటికి అన్నే కనాలే, నా ఇంటికి పోవాలని బాగా మాట్లాడుతాండాడు. అయితే మన బిడ్డ ఇష్టం, దాని ఇష్టం ఉన్న కాడ ఉండని గాని ఈ పిల్లగాన్నట పిల్లగాళ్ళ డాక్టర్ దగ్గరికి తీసుకుపోమన్నారు కదా. ఆడ జోకుతారు కావచ్చు ఎంతున్నాడు ఏం కథ అనేది. అయినా వచ్చినవానే నాయన్నా, ఇక మీ అమ్మకు నువ్వే దిక్కు బిడ్డ. మీ అమ్మ నీ కోసం ఎంతో కట్టపడ్డది. ఏదో తప్పు చేసింది గాని నా బిడ్డను నేను సంపుకోను, నా బిడ్డను నేను సాదుకుంటా, కూలో కైకిలో వేసి సాదుకుంటా అని నీ అమ్మ పట్టుబట్టింది బిడ్డ. మేము ఏం చెప్పినా కూడా వినకుండా నిన్ను ఈ ప్రపంచానికి తీసుకొచ్చింది. నువ్వైనా దానికి ఓ అన్న లెక్కనో తమ్ముళ్ళ లెక్కనో తోడై దాని బతుకును మంచిగా ఎత్తవని మేము కోరుకుంటున్నాం బిడ్డ. మేము రేపు చస్తామో ఎప్పుడు చస్తామో, మేము చచ్చినాక నువ్వు ఒక తోడు వచ్చినవని మాకు ఈరోజు కడుపు నిండింది బిడ్డ. ఏడవకు. ఏమోనయ్యా, దుఃఖం వస్తుంది. నా బిడ్డ ఎందరు చెప్పిన మాటలు వినకుండా నేను కనాలే నా పిల్లలను కనాలే, పిల్లలు చూసుకొని బతకాలే అని ఎంతో కట్టపడి బిడ్డ ఈ పిల్లగాన్నైతే బయటకు తీసుకొచ్చింది. దాని రాత పాడుగాను చిన్నతనంలో లేదని రాత గట్లయిపోయే. ఆగు, నువ్వు ఏడవకాగు. ఆ పిల్లగాన్ని ఇటు మాకి మేము ఇద్దరం బొయ్యత్తాం. మరి శ్వేతను చూడనిత్తరు ఇప్పుడు చూడనియరు కావచ్చే. ఆవిడ ఇంకా తీసుకెళ్ళలేదా? తీసుకోపోతాం సిస్టర్, తీసుకోపోతాం. అయ్యో అమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవకండి, మీ బిడ్డ కూడా క్షేమంగానే ఉంది. ఇప్పుడు చూడొచ్చా సిస్టర్ మా బిడ్డని? లేదమ్మా, ఇప్పుడు ఆమెకి కొంచెం మత్తు మీద ఉంటది కదా, మేము ఏసీ రూమ్ లకి షిఫ్ట్ చేస్తాం. మేబీ కాసేపు అయినాక ఆమె మేలుకోక వచ్చినాక ఇట్లా మిమ్మల్ని తీసుకెళ్తాం. ఇప్పుడైతే బాబుని మీరు ఇమీడియట్ గా పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, బాక్స్ లో పెడతారు కాసేపు. సరే సిస్టర్, వెళ్ళండి, లేట్ చేయకండి. దేవ్వ, మేము తీసుకోపోతంతే, నువ్వు కూర్చుంటావా? సరే నాన్న, తీసుకోపోర్రి. రూమ్ కాడికి అన్నవో లేకపోతే ఇన్నన్న కూసో. పోతా. ఏడవకే, ఎందుకు ఎడతాన్నావు? ఏడవకాగు. అంతా మంచి జరుగుతుంది. ఎంతో కట్టపడ్డం ఇప్పడుసుందన్న మన బిడ్డకు సుఖం ఉంటే అదే చాలు గాని ఏడవకాగు. దాని బొందా, ఇంకా దానికి ఏం సుఖం ఉంటదయ్యా? అయితే పిల్లల్ని మనం గంటం గాని అలా రాతను గంటమా చెప్పు. ఏడవకు, నువ్వు ఆవు. సరే పోర్రి. కొడుకు పుట్టిందని సంబరపడాలో, లేకపోతే దానికి తోడెవ్వరు లేకపాయే అని బాధపడాలో ఎటు అర్థం అయితలేదు. అయ్యో దేవుడా, దాని రాతనెందుకయ్యా ఇట్లా చేసినావు?
ఉన్నొక్క బిడ్డ రాత గిట్లా ఎత్తివి అయితవా దేవుడా, దానికి కోరుకున్నట్టు కొడుకును ఇచ్చినవు. నేను ఎన్నో మొక్కులు మొక్కినా అది ఉంచుకున్నందుకు కొడుకన్నా ఉట్టాలే. కొడుకన్నా ఉడితే రేపటి రోజున దానికి ధైర్యంగా ఉంటాడు. వెనకాల దాన్ని వెనక మా అమ్మను ఎవరన్నావన్నంటే మిమ్మల్ని చంపుతా అని అంటాడు అని అనుకున్నట్టే కొడుకును ఇచ్చినవు. ఈ పిల్లగాన్ని చూసుకొనే దాని బతికిగా సావకపోతే అయిపోవా శ్రీను. ఇప్పటికైనా ఇద్దరు ఒకటై బతుకుదురు కావచ్చు. బిడ్డకు భర్త లేక ఈ ఒంటరి జీవితాన్ని ఎట్లా గెంటించుకొస్తుందో ఎట్లా నడిపించుకొస్తుందో ఇక భగవంతునికి ఎరక. తొందరపాటు నిర్ణయం తీసుకొని అయినంతకైనా పోయిండు. ఇప్పుడున్న నా బిడ్డకు కట్టమిగా. అరే చోటుగా నిన్న బంటిగా చూస్తే నాకు ఏమన్నా కోపం వచ్చిందారా? ఎందుకు రావాలి, ఏమైంది? మళ్ళా ఏం లొల్లి పెట్టుకున్నారు ఇద్దరు? లొల్లి పెట్టుకున్నాడు కాదరా, నా పోరి బాగా రోజులైతాంది కలవక అని మేము విన్ని కావలకు తీసుకుపోయినరా. ఎవరన్నా అత్తే ఉస్సు ఉస్సు అని అనురా అని చెప్పిన. కాకి పిట్ట మీద ఎగిరేది వచ్చిందని ఉస్సు ఉస్సు అన్నర్రా. ఇక అటూరు కింది నేను ఇటూరు ఖర్చుడైంది. ఇక ఉర్రా విన్ని ఎట్లా అన్నాలే నేను. మరి నీకు నేనే దొరికినారా? ఆ చోటుగాన్ని పట్టుకొని పోతే అయిపోవు కదా. అన్నిటికీ నన్ను పిలుచుడు ఎందుకు? ఆ సీనుగాడు కూడా నన్ను గట్లనే పిలిచేది. ఏదో ఉంటావు కదా కావాలని పట్టుకొని పోతే. అబ్బా ఉన్న మూడు ఉత్సాహం మొత్తం జడగొట్టినవురా. సాల్తి ఆ కాకి పిట్టని చూస్తే నీకు మూడు కూడా వస్తుందా? అవుడపొంట ఒక్కడు ఉతుకుతా నేను. అరే నీ పిల్లని అంటలేనురా, కాకిని మీదున్న కాకిని అంటన్నా. నాకు తెలుసురా నువ్వెవరినంట అన్నవో. ఆగలేర్రా, ఇంకోసారి నీ పిల్లని కలవడానికి పోతే చోటుగాన్ని పట్టుకొని పో. ఆడైతే మంచిగా కావాలిగత్తడు. నాకు గీ షాపు లేకపోతేనా నేను రోజొక్కొనికి కావాలా పోదును. ఈ షాపులో నేను ఉంటా పోరా. ఓ మా ఉంటావు తాపకొకటి నోట్లు వేసుకుంటా ఉన్న షాప్ అంతా నీకే ఒడవాలి. శ్రీనుగాడు ఉంటే పాపం వాడన్నా అచ్చటోడు. ఈ బంటిగాడు లంగా. వాడు నువ్వు ఇద్దరు ఒకటే పార్టీ కదరా, ఒకళ్ళకొకళ్ళు మంచిగా సహాయం చేసుకుందరు. ఇక చోటుగానికి నాకు పిల్ల లేకపాయే, మాకేమో ఈ అలవాట్లు లేకపాయే. నిజంరా వాడు ఉన్నప్పుడు కొంచెం వేరే ఉండే. ఏదన్నా సహాయం అడిగినా కూడా నేను ఎయ్యా అని అస్సలు అనకపోయేటోడు కదా, పాపం చేసేటోడు. వానికి నువ్వైతే ఏలేదారా? చేసినరా, నేను కూడా వానికి సహాయం చేసిన. ఆ శ్వేతతోటి మాట్లాడడానికి వాడు మస్తు తల్లడిచ్చిండ్రా. తల్లడిస్తే ఫోను తీసుకుపోయి సాటుకు ఇచ్చింది నేనే. అవురా కర్రోడా, మరి ఆమె గుడగుడ ఏడ్చినప్పుడు నువ్వు చెప్పొద్దారా ముచ్చట పొయ్యాలింటికి? శ్రీనే ఫోను ఈమన్నాడు, ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరు కలిసి ఆ పని చేసిర్రు, మందు పెట్టిర్రని నువ్వు చెప్పొద్దారా మెంటలోడా? ఆ రోజు నువ్వు అట్లా చెప్తే పాపం అటో ఇటో శ్రీనుగాడు వాళ్ళ అమ్మ అందరు ఒప్పుకొని శ్వేతను పెళ్లి చేసుకుంది కావచ్చు. ఈ రోజు శ్రీను జావకపోవు కావచ్చు. ఆడు మెల్లగా తర్వాత వాళ్ళ మరదలు మోజుల పడే. నేను చెప్తిందురారా. ఏమైందయ్యా పిల్లల డాక్టరు ఏమన్నాడు? ఏమనలేదు, ఆ పిల్లగానికి కూడా బ్లడ్ తీసిర్రు, ఆయనకు కూడా అన్ని పరీక్షలు చేస్తారట. ఇక బాక్స్ లా వండబెట్టారు కదా, పెడతాండా? పెడితే సిస్టరు నోట్ల అదేందో పెట్టిందే, చెప్పలు కావచ్చు. అది సప్పరించుకుంటా అట్లనే అన్నాడు. అవునా, మన బిడ్డను చూద్దామంటే ఇల్లు ఇంకా పంపిస్తలేరు కదా. నాకేమో రూమ్లకు ఓ బుద్ధి అయితే లేదు, బిడ్డను చూడ బుద్ధి అవుతుంది. మేడం చెప్పండి సిస్టరు. మీరు వెళ్ళి మీ బిడ్డను చూడొచ్చు. కొంచెం సౌండ్ వేయకుండి అట్లా పోయి తొందరగా చూసి రండి, సరేనా? సరే సరే. ఆ రూమ్లకు ఎప్పుడు పంపుతారు సిస్టర్ మా బిడ్డను? నైట్ వరకు పంపిస్తాం. సరే సరే వెళ్ళండి. అయ్యా బిడ్డను చూసేదాకా మనసున పట్టదిపా. బిడ్డ ఎట్లుంది బిడ్డ ఇప్పుడు? అమ్మా అవస్థలు ఉన్నాయి. ఆపరేషన్ కదా బిడ్డ, అవస్థలు ఉంటాయి. నీకు కొడుకు పుట్టిండవ్వా? అవునానా, ఆ థియేటర్లా చెప్పిర్రు కానీ అంత మత్తుండి ఏం గుర్తుకు లేదు. నా కొడుకు మంచిగా ఉన్నాడా? నీ కొడుకు మంచిగా ఉన్నాడు బిడ్డ. నువ్వెట్లుంటావో ఏందో అని నాకు అదే టెన్షను. నిన్ను చూద్దామని నేను అక్కడ బయట కూసున్నా. కొడుకును బాక్స్లా పెట్టిర్రు, కొడుకు కూడా అన్ని టెస్ట్లు చేస్తారవ్వా. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నీ కొడుకు సూపర్ ఉన్నాడు.
సరే అమ్మా. అదే అవ్వ పొద్దుకినాక రూమ్లకు పంపుతారట బిడ్డ. అవస్థ చల్లగుండా ఇక ఆపరేషన్ కదా, ఒక 2 రోజులు బాగుంటది. దూప బాగా అవుతుంది. తేవల్లా నీళ్ళు తాగుతావా? తాగద్దటనే ఇప్పుడు ఏవి. సరే తీయవ్వ, కోరుకున్నట్టు కొడుకైతే పుట్టిండు. ఇక నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నీ కొడుకు నీకు మంచిగా తోడై ఉంటాడు. అన్న లెక్క, తమ్ముని లెక్క, కొడుకు లెక్క. సరే అమ్మా, ఒక మాట వాళ్ళకు ఎప్పక పేర్రు. వాళ్ళకు బిడ్డ చెప్పేది శ్రీనుల్ల అమ్మకు నాన్నకు ఒక్కసారి ఫోన్ చేసి చెప్పుర్రి నాన్న. ఎందుకవ్వ వాళ్ళకు మళ్ళా మా పిల్లగాన్ని మేము పట్టుకపోతామనంటే ఎట్లా? ఏమో శ్రీని లెక్కనే కొడతాండు పిల్లగాడు. అవునా అమ్మ, అట్లనే కొడుతుండా? అవును బిడ్డ, పిల్లగాని తీరే కొడుతుండు. నువ్వు పోయి వాళ్ళ ఇంటి ముంగట ఏడ్చినప్పుడు వాళ్ళు సరే అని నిన్ను ఒప్పుకుంటే ఇంత బాధ ఉండకపోవు. అంతా వాళ్ళిచ్చా వాళ్ళు వేసుకున్నారు, నీ మనసు విరగొట్టిర్రు. ఇప్పుడు బిడ్డ దగ్గర గవి మాట్లాడు, ఎందుకు నడువుద్దా. ఒకసారి ఫోన్ చేసి చెప్పుర్రమ్మా. ఎందుకు అనంటే నా వల్లనే వాళ్ళ కొడుకు దూరమైండు అని వాళ్ళు బాధపడుతున్నారు. కొంచెం ఈ చిన్నైనను చూసి వాళ్ళ కొడుకు అని ఫీల్ అయ్యి సంతోషపడతారు కదా, వచ్చి చూసుకుంటారు కదమ్మా. సరే తీయవ్వ, అప్పటి వరకు కొంచెం అయినాక ఎప్పుదని తీయి. ఆ పిల్లగాన్ని బాక్సుల్నే పెట్టారు కదా. సరే సరే అడగండి మేడం, బాగాసేపు ఉండద్దు, మేడం చూస్తే కోపానికి వస్తారు. అయిపోయింది సిస్టర్, వస్తాన్నాం. పడుకో బిడ్డ, కాసేపు పడుకో. ఈ అవస్థకు నిద్ర ఏం పడుతుంది కానీ. సిస్టర్ బాగా దాహమేస్తుంది. ఇట్లనే అవుతుంది మేడం, కానీ వాటర్ అనేది తాగొద్దు. ఎందుకు అనంటే ఇప్పుడే మీకు కుట్లు వేసిరు కదా, అందుకని మీరు ఇప్పుడు ఏం తినద్దు, ఏం తాగొద్దు కాసేపు దాకా. ఓకే, మీకు కూల్గా ఉండడానికే కదా ఏసీ రూమ్లో ఉంచింది, కాసేపు రెస్ట్ తీసుకోండి. సరే. మా అమ్మ నా కొడుకు స్క్రీన్ లెక్కనే ఉన్నాడు అనేసరికి నా ప్రాణం పోయింది. వాడు ఇప్పుడు బతికి ఉంటే అయిపోవు కదా, వారి కొడుకును దూరం నుండి చూసుకొనైనా సంతోషపడేటోడు కదా. నా మనసు ఇరగొట్టి మళ్ళా నన్ను కావాలనొస్తే నేను వద్దంటిని. నేను అద్దనకున్నా అయిపోవు, ఏదో ఒక్క సమాధానం చెప్తే అయిపోవు. ఈ రోజున నా కొడుకుకు తండ్రి లేనోడు అయిపోయిండు. తల్లైనా తండ్రైనా అన్నీ నా కొడుకుకు నేనే. నా కొడుకును మంచిగా సాదుకుంటా. నా కొడుకును వాళ్ళొచ్చి అడిగితే నేను అస్సలకే ఇయ్యా. శ్రీను, ఎందుకురా తొందరపాటు నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయినావు? ఒకప్పుడు నువ్వు చూపించిన ప్రేమకు నేను బానిసన్రా, కానీ ఇప్పట్లో నువ్వు చేసిన మోసానికి నేను తట్టుకోలేకనే నేను నీకు దూరంగా ఉంటా అని ఫిక్స్ అయినరా. కానీ నువ్వు అందనంత దూరంలోకి వెళ్తావని అస్సలు అనుకోలేదు. నా కొడుకైతే పుట్టిండు, అన్నీ నా కొడుకుల్ని చూసుకొని బతకాలి నేను. మల్లక్క, నేను గడ చెట్టు కింద కూర్చొని ముచ్చట పెడతా అంటే మీ రమేష్ ఎట పోతాడు కదా బండి మీద. మా పుష్ప ఒక్కతే ఉన్నది, నరసక్క కొంచెం బోర్రి అని అన్నాడు. అన్నాక ఇటు మొక్కయి వచ్చినమే. అయితే నర్సక్క, నాకు ఇక నా కొడుకు చచ్చిపోయినప్పటిసుంది ఇంట్లో నుండి బయట కాలు పెడదామంటే ధైర్యం అత్తలేదు. అన్ని వాని ఆలోపనలతోటే ఇంట్లో ఉంటాన్నా. ఆలోపనలు పెట్టుకోకు. ఉంటాయి కదా నర్సక్క, 20 ఏండ్లు మాతోటి ఉండి మేము సాది పెంచిన కొడుకు దూరమైతే ఆ బాధ వేరే ఉంటదే. బాధ అనేది కన్న తల్లికి ఖచ్చితంగా ఉంటది. అన్న కడుపు మనం అంతా త్వరగా మర్చిపోలేమే పుష్ప. అలా ఫోన్ చేసిందా అనే శ్వేత ఇట్లా వేయలేదు నర్సక్క, ఇక నేను కూడా వేయలేదు. ఇక నేను మా ఆయనతోటి చెప్పిన రాత్రికి సంగతి గిట్లా ఫోన్ చేసినావు అని అంటే ఆయన కూడా అన్నాడు, ఎవరైనా కన్నా పిల్లల్ని ఇత్తారే గట్లా, ఇప్పుడు మన కొడుకున్నప్పుడే అది రాకపాయే, ఆడు వేనాక ఎట్లొస్తుందని అనుకున్నావు నువ్వు అని అంటాడు.
ఇక అదేనే కొంచెం శ్రీన్ ఉంటేనేమో ఏదో అయిందేదో అయిపోయిందని ఇద్దరు కలిసి బతుకుదురు. ఇక శ్రీన్ లేంది ఆమచ్చి ఈడుంటే నలుగురు పేర్నాలు పెడతారు అని మాట్లాడతలేదా నిన్న ఫోన్లా? గదే గాని నర్సక్క మందెవలో ఏదో అంటారని మంది కోసం చూస్తావా, నీ కోసం నువ్వు చూసుకుంటావా? వాని ఆఖరి కోరిక తీర్చుర్రి అనుకుంటా వాని పానం తల్లడించుకుంటా వేంది. వాని ఆత్మకు శాంతి అన్నా కావాలని అంటే ఆ పిల్లను పిల్లగాడ పుడితే ఈడ బతుకుతే మాకు ఆస్తుంది అంతస్తుంది, నాకు పుట్టే పిల్లలు మంచిగా బతకాలని వాని మైండ్లా పెట్టుకున్నట్టున్నాడు నర్సక్క. అందుకే వాడు ఇట్లా వచ్చి నాకు చెప్పిండు, ఆమెకు కాలల్ల నీడల్లా కలిపి అట్లా చెప్పినట్టున్నాడు. ఎవరికైనా ఉంటది కదనే పిల్లలు మంచిగా బతకాలని. కానీ నీ కొడుకు పిస పని చేసిండే, అసలు సావకుంటే అయిపోవు. ఆ దరిద్రపు ఏయబట్టే దాని దగ్గరికి అదే రోజు పోయి వచ్చిండు. ఆ రాత్రి మేము పన్నాక బయటకు పోయిందంటే తెల్లారి శవమే అయ్యి వచ్చే నర్సక్క. గదే గని అదొక్క ఫోన్ కొట్టి మరి తర్వాత మాట్లాడదాం ఏ ముచ్చటైనా అని అన్నా అయిపోవు. అది అనకనే కదా నా కొడుకు నాకు దూరమైండు. ఫోను నర్సి నీదాయే? నాదే ఉన్నట్టుందిగా. హలో, ఎవరు? నేను శ్వేతోళ్ళ అమ్మను. చెప్పు, ఏమైంది? ఎందుకు ఫోన్ చేసిర్రు? ఏం లేదు, శ్వేత డెలివరీ అయింది, కొడుకు పుట్టిండు. అవునా? ఎప్పుడు? ఇంతకు ముందే పుట్టిండు. పొద్దుగాల కడుపు నొత్తంది అని బాగా దల్లడిస్తే హాస్పిటల్ తీసుకొచ్చిన ఉమ్ము నీరు పోతుందని ఇక తొందరగా మేడం ఆపరేషన్ చేసింది, కొడుకు పుట్టిండు. ఇక శ్వేత మీకు ఎప్పుమన్నది, అందుకే చెప్పుతున్నా. అవునా? ఇద్దరైతే మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు. పిల్లగాన్ని బాక్స్ లో పెట్టిర్రు. ఏ హాస్పిటలు? శ్రీలత హాస్పిటల్. సరే సరే. నర్సక్క, నాకు మనవడు వచ్చిండట. నా కొడుకు నా ఇంటికి వచ్చిండు మళ్ళా. అయ్యో అవునానే పుష్ప, ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినోళ్ళు? శ్వేతోళ్ళ అవ్వ ఫోన్ చేసింది. కాదు, ఇంకా టైం ఉన్నది కదా, మరి ఎందుకు ఇంత తొందర అయిందట? ఏమో కడుపు నొత్తందని పొద్దుగల అన్నదట. హాస్పిటల్ తీసుకుపోయారట. తీసుకపోతే ఇక ఉమ్ము నీరు పోతుందని తొందర వెయ్యాలి అని అన్నారట, చేసిర్రట. పిల్లగాడు పుట్టిండట నర్సక్క. నా కొడుకు నాకు మళ్ళీ వచ్చిండు నర్సక్క. అయితవైతీయే, నీ కొడుకు పోయినందుకన్నా నీ మనవని రూపంలో మళ్ళీ ఇంటికి వస్తా అన్నాడేమో, వచ్చినట్టే తీయగా. పిల్ల తల్లి మంచిగా ఉన్నారటనా? మంచిగానే ఉన్నారట. నాయనా మళ్ళా ఇంట్లోకి వచ్చినవా బిడ్డ? నా కొడుక మళ్ళా మమ్మల్ని చూడడానికి వచ్చినవా కొడుక నువ్వు పోయినప్పటి నుండి నాకు మనసున పడతలేదు నేను పిచ్చిదాన్ని అవుతున్నా కాదురా నా కొడుక నువ్వు అన్నట్టే మళ్ళా మన ఇంట్లోకి వచ్చినవా అయ్యే పుష్ప, ఏడవకు. అయితవైతే నీ కొడుకు దూరం అయినందుకు నీ కొడుకు రూపంలోనన్నా మనవడు వచ్చిండు. అయ్యో నువ్వుంటే నాకు కొడుకు పుట్టిండాని నువ్వెంత సంబరపడు ఓ నా నీ జీవితం ఏటు కాకుండా అయిపోయే అన్నిటికీ కారణం నేనే బిడ్డ, నన్ను క్షమించు నేను చేసిన తప్పుకు నేను ఇప్పుడు శిక్ష అనుభవించుతున్నా నువ్వు ఇప్పుడు ఉంటే ఎంత సంబరపడటో నువ్వు అయ్యో నువ్వు లేకపోతివి నీ రూపంలో నాకు మనవడు పుట్టిండా నీ నిన్ను వాళ్ళు చూసుకుందామంటే అది ఇంటికి రాదట అది నీ కొడుకుని ఎట్లిస్తుంది నాకు మారన్న పోవు నువ్వే ఇంట్లున్నావని అనుకుందరు ఆగే పొల్లా ఆగు. ఇక ఎవ్వరిదైనా కన్నా కడిపేనే, ఇక ఆమె మనసులా ఎట్లున్నదో. నేను పోతా నర్సక్క, హాస్పిటల్కు పోతా.
నేను పోతా. నా కొడుకే వచ్చిండు, నా కొడుకు రూపంలోనే నాకు మనవడు వచ్చిండు. నా కొడుకు నేను చూస్తా, నా కొడుకు నేను ఎత్తుకుంటా. పోదుతీ రమేష్ కు ఫోన్ చేయి, ఏడున్నాడో. నువ్వు బాధపడకే, నీ కొడుకు వచ్చిండు అనుకోనే నీ మనవన్లా చూసుకుందువు గాని ఏడవకు. షెట్ అంతా కొడుకును పోగొట్టుకున్న నర్సక్క, నేనెంత పాపాత్మురాల్ని. ఇప్పుడు పుట్టినోళ్ళనన్నా మంచిగా చూసుకుంటే నేను చేసిన పాపానికి కొంచెం విముక్తి కలుగుతుంది కావచ్చు, కానీ అదేమో రాను అని అనబట్టే నా కొడుకు నా ఇంట్లోకి వచ్చినట్టే నర్సక్క. పుష్ప, నువ్వేం బాధపడకు, నీకు వారసుడు వచ్చినట్టేనాయే, నీ కొడుకు నీ ఇంట్లోకి వచ్చినట్టే. నువ్వు బాధపడకు, రమేష్కు ఫోన్ చేయి. చేత్తా. హలో, ఏమండి, ఏడున్నారు? చెప్పే, నేను వేరే కాడున్నా. మన శ్రీను మళ్ళా మన ఇంటికి వచ్చిండండి. ఏంది, మన శ్రీని చచ్చిపోయింది కదా, ఎట్లా వచ్చిండే? అయ్యో గట్ల కాదండి, శ్వేత డెలివరీ అయిందట, కొడుకు పుట్టిండటనండి. అయ్యో అవునా, ఎప్పుడే? ఏమో ఇంతకు ముందే పుట్టిండట. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చెప్తాంది, మన కొడుకు మనకు మనవన్ రూపంలో వచ్చిండండి, మనకు వారసుడు వచ్చిండు. నా పానం ఆగుతలేదండి, మన కొడుకును మనం ఎత్తుకోవాలి, జల్దీ రండి మనం పోదాం. అత్తన్న 15 నిమిషాలు ఆగు, అత్తన్న ఇక బండి తీత్తన్నా. జల్దీ రా అయ్యా. అత్తన్న పోతా నర్సక్క, పోతా. నా కొడుకును తనివి తీరా ఎత్తుకొని ముద్దాడతా. ముద్దాడదువు గాని నువ్వు బాధపడకు అసలుకే, సరేనా? ఏడవకు ఇక ఎవరికైనా బాధే ఉంటది కానీ ఇక ఏడవకు. నీ కొడుకు ఉండేది ఉంటే ఎంతరా సంబరపడు. ఇప్పుడు నీ కొడుకు రూపంలోనే వచ్చిండు అనుకొని మంచిగా పోయి చూసిరా, సరేనా? సరే నర్సక్క, నా కొడుకే వచ్చిండు. మరి మెల్లగా పోయి రారి. ఉంటావా అత్తవా? నాకు రాబుద్ది అయితే అత్త, లేకపోతే నా కొడుకును పట్టుకొనే ఉంటా. సరే మరి మేము పోయేస్తాం, జాగ్రత్తగా పోయి రారి. సరే మల్లక్క. దాయేదా, జాగ్రత్తగా పోయిరారే పుష్ప. సరే మల్లక్క. కొడుక వచ్చినవా కొడుక, నీ బాంచను నీ కాలు మొక్త బిడ్డ, నేను తప్పు చేసిన బిడ్డ. ఆ మేనకోడలని నమ్మితే అది నా సావుకు తెచ్చింది, అది నీ లేకున్నా అయిపోవు బిడ్డ. మీరిద్దరూ కలిసి ఉందరు కావచ్చు, నేను చేసిన తప్పు ఇక్కడి దాకా దారి తీసింది. నన్ను క్షమించు బిడ్డ, క్షమించు. నువ్వు కోరుకున్నట్టే నీకు పుట్టిన పిల్లగాన్ని మేము మంచిగా చూసుకుంటాం బిడ్డ. నీ ఆత్మకు శాంతించుకో. ఏమండి, పోదామా? పోదామే. ఏ హాస్పిటల్ అట? శ్రీలత హాస్పిటల్ అటనండి. ఇద్దరు మంచిగా ఉన్నారటనా? ఆ తల్లి పిల్లగాడు మంచిగానే ఉన్నారట, పిల్లగాన్ని బాక్స్లా పెట్టిర్రు అని అన్నది వాళ్ళ అమ్మ ఫోన్ చేసి. మనకు ఎప్పరు అని అనుకున్నాం గాని చెప్పిర్రు కదా. వాళ్లకు ఏమనిపించిందో ఇక చెప్పిర్రు. జల్దీ వారి మనం మన కొడుకును చూసుకుందాం. నాకు పానం ఆగుతలేదు, పదండి. నా కొడుకే వచ్చిండు, నా కొడుకు నా కలలో చెప్పినట్టే జరిగింది. సరే పోదంతా. 1 సర్ఫ్ ప్యాకెట్ 2 బట్టల సబ్బులు తీసుకురా. 10 రూపాయలది సర్ఫ్ ప్యాకెటు, 10 రూపాయలే 2 సబ్బులు. పోంగా 20 రూపాయలు వస్తాయి. నీకు 50 రూపాయలు ఇచ్చినా, సరేనా? అమ్మా, 20 రూపాయలు నేనే ఉంచుకుంటానే. 1 థమ్సప్ తాగుతా, బాగా రోజులైతాంది. చలికాలం ఓనిరా, చలికాలంలాగా థమ్సప్ తాగుడు ఎందుకు? దగ్గు వర్షం సడిది పడుతుంది. ఈ అవ్వ ఎండలు కొట్టనే బట్టే ఇంకా సలిడ పెడతాందే చలి. 20 రూపాయలు మళ్ళా పొద్దుగాల పాల ప్యాకెట్ కు 15 రూపాయలు కావాలరా, నా దగ్గర లేవు. ఓ బాపిత్తడిది. ఏం లేదు నర్సక్క, ఇగో బట్టల సబ్బులు తెమ్మంటాన్నా. ఇయ్యాల బట్టలు విండలేదు, బట్టల సబ్బులు లేక ఇక విండుదామని. ఏంది? అవును పిల్లగా, చచ్చిపోయే నర్సక్క, నువ్వు జోకి ఎత్తన్నవా? అయ్యో జోకు కాదే, శ్వేతకు కొడుకు పుట్టిండట్నే. అలా శ్రీను రూపంలోనే వచ్చినట్టున్నాడు పిల్లగాడు అని పుష్ప సంబరపడతాంది. అవునా, ఎప్పుడు పుట్టిండట? ఏమోనే, పొద్దుగాల కడుపు నొత్తాంది అని అన్నదట. తీసుకపోయారట, ఆపరేషన్ వేయాలన్నారట, చేసిర్రట. ఇక
కొడుకు పుట్టిండట. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చెప్పింది పాపం వీళ్ళకు. కొడుకును పోగొట్టుకొని ఉండే మరి ఇంత సంబరపడతారని చెప్పిర్రో ఎట్లా చెప్పిర్రో గాని పుష్ప నా కొడుకే పుట్టిండు అని ఏడుసుడే ఏడుసుడు. దానికి సంతోషం ఆగుతలేదు. పోతారు కావచ్చు, రమేష్ కు ఫోన్ చేసి రమ్మన్నది. అవునా నర్సక్క? అయితే మరి ఇద్దరు మంచిగా ఉన్నారటనా పిల్లా తల్లి? మంచిగానే ఉన్నారట. నేను ఒక్కడసారి మరి శ్రీని వచ్చిండంటే నిజంగానే వచ్చిండా అని నేను దడుచుకుంటుని. పాపం వాడు ఇప్పుడు ఉంటే ఎంత సంతోషపడో. ఆయన జీవితం ఆయన చేతులారా నాశనం చేసుకునే. ఏం చేస్తావు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఏమొత్తంది? సత్తే ఏమొత్తంది? ఏదన్నా ఉండి సాధించాలే గాని. కరెక్టే ఓరా సబ్బులైతే దేపో. సరే పోతానా. అయితే కొడుకు పుట్టిండా నర్సక్క? అయితే ఏదో అది ఉంచుకున్నందుకు మంచిగానే కొడుకు పుట్టిండు. రేపు ఆ కొడుకు పెరిగితే దానికే ధైర్యంగా ఉంటాడు. గంటే మెల్లగా ఇద్దరు కలిసేటట్టే ఉన్నరే రమా. దీనికి మరి పిల్లగాడు ఎట్లున్నాడు, తల్లి ఎట్లున్నది అని అడిగింది పుష్ప. ఎవరికైనా పానం కొట్టుకోదా తీ నర్సక్క? ఫస్ట్ ఈ పుష్పక్కది తప్పు. మరి ఇది శ్వేత ఇక్కడ తెగాయించి పోయినప్పుడు సరే తీయని ఇద్దరికి పెళ్లి ఎత్తే అయ్యే పోవు. ఇప్పుడు ఆ పిల్లగాడు బతకపోదునా మంచిగా? ఇది ఎయ్యాని ఎగిరే ఆ పిల్లగాడు చచ్చే. అదేనే మేం ఫోన్ చేసినప్పుడు అన్నే ఉన్నాం. మరి పోర్రే అని చెప్పి వచ్చిన. అయితే ఇటు లత లేకపాయే రజిత లేకపాయే నాకు మనసున పడతలేదు. ఇంకా రజిత రాలే ఏమో, మరి ఇలా సాయంత్రం అత్తది కావచ్చు. లత అయితే ఇంతకు ముందే వేయింది. నర్సక్కకును మల్లక్కకు ఎప్పు రమక్క అనుకుంటా వేయింది. మాకు నిన్ననే చెప్పిందే రేపు పోతా అని. గదే బతుకే మాయా జగమే మాయా అన్నట్టు నా బతుకును ఈ దుకాణానికి అంకితం చేసిండు మా నాయన. మా నాయన అంటే నాయన్నే, నాయన గదనే మా నాయన గదనే, అందుకే నన్నిట్లా చేసెను కదనే. మంచి అంగిలేసిన నా నాయన నన్ను మంచిగా చదివిపిచ్చనే. నేను చదవక నాకు చదువనేదే రాక మా నాయన ఈ దుకాణాన్నే పెట్టించిండే. మా నాయన ఈ దుకాణానికి అంకితం చేసిండే మా నాయన. ఇప్పుడే పోతీవి కాదురా మళ్ళత్తన్నావు? అరే చోటు మా అవ్వ బట్టల సబ్బులున్ను సర్ఫ్ ప్యాకెట్ తీసుకురమ్మన్నారా, అందుకే అత్తన్నా. అరే ఈ శ్రీనుగానికి కొడుకు పుట్టిండు కాదురా. ఏంది ఏ శ్రీనుకురా? అరే పిచ్చోడా శ్వేతకు కొడుకు పుట్టిండట్రా. అవునా ఎప్పుర్రు? ఏమో మా అమ్మ గిట్లాడ ముచ్చట పెట్టుకుంటారు. నర్సవ్వ వచ్చి చెప్పుతాంది. ఇక పుష్పాంటి ఉన్ను అంకులు పోతుర్రట ఆ పిల్లగాన్ని చూడటానికి. నా కొడుకే వచ్చిండని పుష్పాంటి బగ్గా సంబరపడుతుందట్రా. ఓర్ని అవ్వా పాపం వాడుంటే ఇప్పుడు ఎంత సంతోషపడో. నిజమేరా, వాడే మళ్ళొచ్చిండు అని వాళ్ళవ్వ మస్తు సంబరపడుతుందట. వాళ్ళు అట్లన్నా పిల్లగాని చూసుకొని సంబరపడతారు గాని అందరూ ఒక కాడుంటే మంచిగుండు గాని గట్లుంటారా రా? శ్రీనున్నప్పుడే శ్వేత రాకపాయే, ఇప్పుడు వాడు చచ్చినాక అత్తాదిరా. అంతేగాని ఈ రూములల్లా వాళ్ళు ఏడున్నారో ఒకసారి నీకు వచ్చిన నంబర్కు ఫోన్ చెయ్యే. చేత్తా. హలో హలో, మేము వచ్చినాం హాస్పిటల్ కాడికి. మీరు ఏ రూమ్ లా ఉన్నారు? ఎక్కడున్నారు మీరు? మేము కింద ఉన్నాం. సెకండ్ అంతస్తుకు రారి. 301 నంబరు రూమ్ లా ఉన్నాం. అత్తన్నం రెండో అంతస్తు మీద ఉన్నారట. 301 నంబరట. పాయ్యా సరే వాళ్ళు వచ్చిర్రట, గదే ఫోన్ చేసిర్రు. చిర్రట్నా? ఊరిని అవ్వ వచ్చి ఏమంటారో ఏం లొల్లి ఎత్తరో నాకు అదే భయం అవుతుంది. ఎందుకు లొల్లి ఎత్తారయ్యా? ఈ హాస్పిటల్లో లొల్లి ఎత్తారా? అదే ఈ పిల్లగాన్ని చూసిపోవడానికి అత్తరు కావచ్చు. చూసి పోతే ఏం కాదు గాని ఇంకేదన్నా మాట్లాడతారేమో అని. ఏం మాట్లాడరు? వచ్చిర్రా? ఆగో చూడిపోర్రి. నాయనా వచ్చాము, మన శ్రీను లెక్కనే ఉన్నాడు చూడుర్రి. చిన్నప్పుడు మన శ్రీను కూడా గిట్లనే ఉండేటోడు. అవునే పుష్ప. నానా బంగారమా శ్రీను, మా కోసం వచ్చినవా బిడ్డ?
మా కోసమే వచ్చినవు బిడ్డ. అచ్చవు శ్రీను లెక్కనే ఉన్నాడు కదండి. అవునే అవును. చిన్నప్పుడు శ్రీను కూడా ఇట్లనే తెల్లగా ఇట్లనే ఉండేది. నా కొడుకే నాకు మళ్ళా ఈ రూపంలా వచ్చిండు. మనకు ఈ రూపంలోనన్నా మన కొడుకు మన ఇంటికి వచ్చినట్టే తియ్యి. నీ టెస్ట్లు ఏపిచ్చిర్రా? అన్నీ ఏపించినాం, అన్నీ మంచిగానే ఉన్నాయని వచ్చింది. బరువు ఎంతున్నాడవ్వా? 2.5 ఉన్నాడు. ఇక ఆమెకు అవస్థయి తొందర వేసుడు అయింది. ఉమ్మునీరు పోవుట్లా తొందర వేసిర్రు. అవునా, ఇప్పుడు మంచిగా ఉన్నదా మరి శ్వేత? మంచిగానే ఉన్నది. ఏమో నా కొడుకు లెక్కనే ఉన్నాడు. ఆ రోజు ఏమో అంటివి కదా నవ్వా, మీ ఇంటికి మా శ్వేతవ్వ అత్తే ఆ కడుపు నా కొడుకు చేసింది కాదు అని బగ్గా మాట్లాడుతీవి కదా, ఇప్పటికైనా తెలిసిందా నీకు? ఇక గట్లనే ఉంటదే, కొన్ని కొన్ని ఆవేశాలు పౌరుషాలు గట్లనే ఉంటాయి. ఏదో ఒకటి దూరం అయితే గాని తెలియదు. అప్పుడు నా మనవరాల్ని ఎన్నెన్ని మాటలు అన్నారు. మీరు అన్న మాటలకు నా మనవరాలు కడుపు తీపించుకొనుంటే ఈ రోజు మీరు రాకపోదురు కదా. నా బిడ్డను చూసుకొనైనా నేను బతుకుతా, నాకు ఇక ఏ మొగోని మీద నమ్మకం లేదని నా మనవరాలు నా ఇంటికాడ రోజు ఏడ్చుకుంటా ఏం తిన్నదో ఏం వన్నదో అన్నట్టు ఉన్నది. ఆ మనవరాలు ఏవట్టే మళ్ళా నీ కొడుకు చచ్చిండు అన్నట్టు మాట్లాడినావు అవ్వ నువ్వు. ఆ రోజున మరి మా మనవరాలు నీ కాళ్ళ కిందికి అత్తే నువ్వు కాళ్ళతోటి తన్నినవు కదా. ఈ రోజున నీ కొడుకు వచ్చి నా మనవరాల్ని కావాలని అంటే నా మనవరాలు ఎట్లా ఒప్పుకుంటది అనుకున్నారు? ఏదో తీయ్యా, ఆయన రాత అక్కడికే ఉన్నది, ఆగిపోయింది. ఆ బిడ్డనే ఫోను చెయ్యి అని అన్నది. అల్లచ్చన్న పిల్లగాన్ని చూస్తారు అని చెప్పి ఆ కొడుకును చిన్నప్పుడు చూసుకున్నట్టే ఉన్నది. సేమ్ నా కొడుకు లెక్కనే ఉన్నాడు. ఇప్పుడు రూమ్లకు షిఫ్ట్ చేస్తా అన్నారు. ఎత్తరట రాత్రి వరకు. ఇక అటు ఇటు పొద్దు ఊకనే ఊకుతాందాయే. అదే మేము ఆమెతోటి మాట్లాడేటి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏమీ మాట్లాడకుర్రి, నా బిడ్డకు ఆపరేషన్ అయ్యి ఆ అవస్థే ఉన్నది. మళ్ళా మీరు ఏం మాట్లాడతారో, మీరు మాట్లాడే మాటలకు నా బిడ్డ టెన్షన్ పెట్టుకొని బీపీ పెరిగేదన్న అయితే మాత్రం ఇక మేము బతికి వేస్టు. అదేం లేదు, మేమేం నీ బిడ్డను తిట్టాం. కొన్ని ముచ్చట్లు మాట్లాడాలి గంతే. బిడ్డనిలకు షిఫ్ట్ చేసినాక మాట్లాడుదురు తియ్యి. ఏదైనా టెన్షన్ పెట్టే ముచ్చట్లయితే అస్సలు నా బిడ్డతోటి మాట్లాడకుర్రి. దయచేసి మీకు దండం పెడతా. లేదు లేదు. బంగారు తండ్రి, మా కోసం పుట్టినవా బిడ్డ. నేను నీకు నానమ్మనైనా కూడా నిన్ను అమ్మ లెక్క చూసుకుంటా బిడ్డ. నువ్వు మన ఇంటికి అత్తవా బిడ్డ? ఇదేంది గట్లా అంటాంది? పూసుకన ఈ పిల్లగాన్ని పట్టుకుని పోతుందా ఏంది? మా బిడ్డతోటి మాట్లాడాలని అంటాంది. ఈ పిల్లగాన్ని తీసుకుపోతామని చెప్తుందా ఏంది? అమ్మో, నా బిడ్డ అయితే అస్సలు ఊకోదు ఓర్చుకోదు ఆ ముచ్చట. లేదో ఏద్దామని మాట్లాడదామని వచ్చిర్రు. పిల్లగాన్ని తీసుకొని పోతారా ఏంది? మా కొడుకు మాకు పుట్టిండని అదే ముచ్చట మాట్లాడాలనుకుంటారా శ్వేతతోటి? శ్వేత అత్తే తెలుస్తుంది ఏం మాట్లాడతారు ఏందనేది. సో దోస్తులు, చూసిర్రా మన వీడియో? ఈ కథ అయితే ఇట్లుందన్నమాట. ఇక మరి నెక్స్ట్ పార్ట్ లో శ్వేతతోటి వాళ్ళు శ్రీను వాళ్ళ అమ్మ నాన్న ఏం మాట్లాడతారు, మరి ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.